నమస్తే, మీరు చూస్తున్న హెచ్ఎంటీవీ. నా పేరు వెంకట్. వార్తా విశ్లేషణ కార్యక్రమం న్యూస్ అనాలిసిస్కు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వార్తలు ప్రధానంగా ఉన్నాయి, ఏ వార్తల్లోని వార్తాంశాలుగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి తెలుసుకుందాం. ఇవాళ లైవ్ డిబేట్లోకి వెళ్ళే ముందు ఇవాటి దినపత్రికలు అటు తెలంగాణ ఎడిషన్స్ ఇటు ఏపీ ఎడిషన్స్లో ఏమున్నాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తున్నాం, ఈనాడు, సాక్షి, ఇతరత్ర దినపత్రికలన్నింటినీ కూడా చూస్తున్నాం. రైట్, తెలంగాణ ఎడిషన్స్ కూడా చూస్తున్నాం. ఇందాక ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసాం. తెలంగాణ ఎడిషన్స్లో నమస్తే తెలంగాణ, ఈనాడు, తర్వాత జ్యోతి, సాక్షి, మిగిలిన దినపత్రికలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయని రెండు నుంచి నిన్న గవర్నర్ ప్రసంగమైంది. ఆ వార్తను ప్రధానంగా తెలంగాణ ఎడిషన్స్ అన్నీ కూడా హైలైట్ చేశాయి. ఇవాళ మృతి చెందిన శాసనసభ్యులకు నివాళులర్పిస్తూ కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత సెలవు ప్రకటిస్తారు. 18న బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్ని హరీష్ రావు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్ కూర్పు, తర్వాత మిగిలిన ఏ రంగాలకు ఎంత కేటాయింపు అన్నది కూడా ప్రధాన వార్తలుగా ఇవాళ తెలంగాణ ఎడిషన్స్లో చూస్తున్నాం. రైట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసాం. ముఖ్యంగా తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో వైసీపీలో చాలా ఉత్సాహం కనబడుతుంది. విపక్ష నేతలు అందరూ కూడా ఫలితాలపై రివ్యూ చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ ప్రధాన వార్తాంశం, ప్రధానంగా చర్చనీయాంశం ప్రైవేటీకరణ అంశం రోజు రోజుకు తారస్థాయిలో తెరపైకి వస్తున్నది. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన నేపథ్యంలో తాజాగా విమానయాన రంగంలో కూడా, ఎయిర్పోర్ట్స్లో కూడా ప్రైవేటీకరణ చేస్తారు. అదేవిధంగా రైల్వేలను కూడా, రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేటీకరణ చేస్తారన్న వార్తలు అన్ని వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నిజంగా ప్రైవేటీకరణ అంశం ఎందుకింత త్వరితగతిన తెరపైకి వచ్చింది, దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఇవాళ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు గారు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ డైరెక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు జూమ్లో. తర్వాత ఎయిర్పోర్ట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు నరేష్ గారు ఉన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు గఫూర్ గారు మనకు లైవ్లో ఉన్నారు. నమస్కారం అందరికీ, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మరి కాసేపట్లో రైల్వే రంగాల నిపుణులు కూడా ఈ లైవ్లో డిబేట్లో జాయిన్ అవుతారు. శ్రీనివాస్ గారు మార్నింగ్ అండి. పెట్టుబడుల ఉపశమన చర్యలో భాగంగా చివరికి ఎయిర్పోర్ట్ వరకు కూడా వచ్చేసిందంటే మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు దాదాపు 13 ఎయిర్పోర్ట్స్ అంటున్నారు. వెంకట్ గారు, పెట్టుబడుల ఉపసంహరణ ఒక పద్ధతి, ప్రైవేటీకరణ అనేది నెక్స్ట్ స్టెప్. అసలు పెట్టుబడుల ఉపసంహరణ అంటే వాటాలు అమ్ముకోవటం, అంతవరకు అది చాలా జరిగింది. గతంలో కూడా ఈ పెట్టుబడులు వాటాలు అమ్ముకోవటం అనేది జరిగింది. కానీ మొత్తం మీద ఓవరాల్గా గవర్నమెంట్ పెత్తనమే ఉండేది వాటన్నిటి మీద. ఇవాళ ఏంటంటే వాటిని పూర్తిగా అసలు ప్రైవేట్ పరం చేయడం అనమాట. ఇక్కడ కాస్త ప్రైవేటీకరణ అనే దాన్ని కొద్దిగా ఎవరన్నా కొద్దిగా ఆర్థిక శాస్త్రవేత్తలో, లేకపోతే ఈ ప్రైవేటీకరణ 1-10 సార్లు అనేవాళ్ళు కాస్త ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ చేసుకుంటూ పోవడమా, లేదా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, అసలు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఏంటంటే రెండు పెట్టుకున్నారు, ప్రైవేటీకరణ. అది మనకు మొట్టమొదటి ఉంది మిక్స్డ్ ఎకానమీ అనే ఒక కొత్త పదం పెట్టి ఇచ్చి యంత్రాల సహాయం తక్కువగా ఉండి మనిషి అనేవాడు శక్తి ఎక్కువగా కీలక భూమిక వహించే
గడ్డు రోజుల్లో అంటే బాలారిష్టాల రోజుల్లోనేమో ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కింద మీద పడి పని చేసుకుంటూ వచ్చిన ఈ 40-50 ఏళ్ళ బట్టి ఇవాళేమో బ్రహ్మాండమైనటువంటి ఆధునిక టెక్నాలజీ మంచి అందుబాటులోకి వచ్చినప్పుడేమో ప్రైవేట్ రంగానికి ఉపజెబుతున్నాం అంటున్నారు. కష్టపడి కింద పునాది డెవలప్ చేసుకుంటూ వచ్చిందంతా వీళ్ళు లాస్ట్ మినిట్లో వచ్చి ఈ ఆధునిక టెక్నాలజీ సాంకేతికత ఇవన్నీ దొరికినప్పుడు వాళ్ళ చేతిలో తీసుకెళ్ళి బంగారు పళ్ళం పెట్టినట్టు పెట్టడం అనేది తప్పు. నేను అనేది ఒకటేనండి, మీరు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించండి. ప్రపంచం మొత్తం జరుగుతుంది, దాన్ని మీరేం చేయబెట్టి ఆపలేరు, అడ్డుకోలేరు. ఎందుకు ఉన్న వాటిని అమ్ముకోవటం, ఉన్న వాటిని ప్రైవేట్ చేసే బదులు కొత్తగా ప్రైవేట్ రంగంలో మీరు పరిశ్రమలు ప్రోత్సహించండి. కొత్తగా ఇప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందండి, అది ప్రభుత్వందా ప్రైవేట్దా అంటే ఎవరు చెబుతారు? అది మామూలుగా ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టింది అది. కానీ ఖర్చు లేకుండా వాళ్ళు మొత్తం అంతా డబ్బు ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు, కానీ దాంట్లో ప్రభుత్వానికి వాటా ఉంది. ఇప్పుడు నొప్పి ఎక్కడ వచ్చింది? మొత్తం అంతా నిర్వహణ వాళ్ళదే, దాంట్లో కింద పడ్డా మీద పడ్డా ప్రైవేట్ వాళ్ళే చూస్తున్నారు. ఇప్పుడు సడన్గా ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? ప్రభుత్వం ఇంకేంటంటే ఇవాళ ఏదో 1,75,000 కోట్లు ఏదో వస్తాయి, ఇవన్నీ అమ్ముకుంటే అంటున్నారు. బహుశా ఆ ఒక్క ఉద్దేశంతో మీరు ఈ ప్రైవేటీకరణ తలపెట్టారా? డబ్బు పోగు చేసుకోవడం కోసం, లేదా యాక్చువల్గా ప్రపంచాన్ని, లేదా ప్రపంచం పోయే దూరం మనం కూడా నడుద్దాం, అందరూ ఈ బాటనే పట్టారు కనుక మనం కూడా పోదాం, ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు వివరంగా. ఇప్పుడు వచ్చేస్తున్నాం అమ్మేస్తున్నాం అంటే శ్రీనివాస్ గారు అంటే ప్రభుత్వ వాటాల నుంచి ఉపసంహరించుకోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఉంది, 13% ఉంది, 13% ఉంది. సరే, మిగిలిన ఎయిర్పోర్ట్స్ కూడా నెక్స్ట్ ముంబై ఉండొచ్చు, తర్వాత బెంగళూరు ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎందుకు ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకుంటున్నారు అంటే ఏం చెప్పొచ్చు మనం? మీరు ఎందుకు అనే 2 సార్లు మనం వాడాలండి. ఎందుకు అనేది, ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు అనేది ఒకటి. అసలు ఎందుకు ఇక్కడి నుంచి ఎందుకు మొదలు పెడుతున్నారు అనే 2వ పాయింట్ ఉంది. అది విశాఖపట్నం ఎందుకు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు, ఇక్కడ అసలు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి ఎందుకు? మీరు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఎయిర్పోర్ట్లు చాలా ఉన్నాయి, ఉక్కు ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి దేశంలో. వాటి నుంచి మొదలు పెట్టకుండా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? చేయండి, మీరు ఎటకో చేయక తప్పదు. కానీ అక్కడ వచ్చేసరికి రాజకీయపరమైనటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట, ఆలోచించే వాళ్ళకి, విశ్లేషించే వాళ్ళకి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద, నాట్ ఓన్లీ వైజాగ్ స్టీల్ ప్లాంట్, నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు దేశవ్యాప్తంగా 151 రైలు మార్గాలను కూడా కంప్లీట్గా ప్రైవేటీకరణ చేయబోతున్నారు. జరుగుతాయండి. ఇది ఇప్పుడు నూతన ఆర్థిక వచ్చిన తర్వాత నేను ముందే చెప్పాను, దీన్ని తప్పదు. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. గవర్నమెంట్ ఆఫీసులో చెత్త ఉంటుంది, అంటే ఫర్నిచరు, పాడైపోయిన చెత్త, లేకపోతే పాత పేపర్లు, ఇవి అమ్మటానికి కూడా ఒక విధానం ఉంటుంది. ఓ టెండర్లు పిలవడం, లేకపోతే ఒక నామినేషన్ పెట్టి ప్రకారం ఏదో చేసి అమ్ముతారు. ఊరికే సడన్గా పిలిచి, దారిని పోయేవాడిని పిలిచి పట్టుకుపోయేదంతా అని అనరు. ఆ విధానం ఇక్కడ పాటిస్తున్నారా లేదన్నదే నేను చెప్పేది. మీరు అమ్ముకుంటే అమ్ముకోండి, మీకు హక్కు ఉంది. కానీ అమ్మే విధానానికి అసలు జనానికి చెప్పండి, ఈ పద్ధతిలో చేస్తున్నాం, ఈ పద్ధతిలో చేస్తున్నాం అంటే జనం వింటారు కదా. వినకుండా మీరు వాళ్ళ మీద మీ నిర్ణయాన్ని రుద్దుతున్నారు. ఈ రుద్దే భావనే కాస్త బాధ కలిగింది. రైట్, ఒకసారి గఫూర్ దగ్గర. గఫూర్ గారు, మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. దాదాపు 35 సంస్థలపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అఫీషియల్గా జరిగిపోతున్నది. ఎయిర్పోర్ట్స్ కూడా జిఎంఆర్తో సహా 13, దాదాపు 31 ఎయిర్పోర్ట్స్ కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారు, వాటర్లను అమ్ముకోబోతున్నారు. ఇకపోతే రైల్వేల వరకు కూడా వచ్చేసింది. ఎట్లా చూస్తారు గఫూర్ గారు మీరు? ఇప్పుడు ఒకటి సార్, మనం కనుక చూస్తే ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాటికి చెప్పేది ఏంటంటే అన్నీ అమ్మేస్తాం, ఏ ఒక్కటి కూడా మేము పెట్టుకోము, ప్రభుత్వం అనేటువంటిది వ్యాపారంలో ఉండరాదు, ఇది ఒక సిద్ధాంతం. ఇది సరళీకరణ ఆర్థిక విధానంలో వచ్చిన తర్వాత ప్రారంభమైనటువంటి సిద్ధాంతం. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఈ దేశంలో మన అనుభవంలో మనం ప్రభుత్వ రంగ సంస్థలు మనకు ఉపయోగపడుతున్నాయా, మనకు బరువుగా ఉన్నాయా? ఇప్పుడు రైల్వేలండి, ప్రపంచంలో అతి తక్కువ కాస్ట్ మీద రవాణా సౌకర్యం కోట్ల మంది ప్రజలకు అందిస్తున్నటువంటి భారతీయ రైల్వేలు. భారతీయ రైల్వేలను స్ట్రెంథెన్ చేసి మరింత సేవలను అందించడం ఎట్లా అనేటువంటి అజెండా వదిలిపెట్టి, ఇది లాభసాటి వ్యాపారం కాబట్టి ప్రభుత్వం తప్పుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు లాభాలు సంపాదించుకుంటారనే కోణం నుంచి ఇప్పుడు 151 రూట్లు ప్రైవేటైజ్ చేయాలనేసి అనుకుంటున్నారు. 151 కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి. అదాని రైలు, అంబానీ రైలు, టాటా రైలు, బిర్లా రైలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అంటే ప్యాసింజర్ల మీద భారం వేసి ఇవే ట్రాక్లు ఉంటాయండి. ట్రాక్ వాళ్ళేమి వేయరు, వాళ్ళేమి ఇన్వెస్ట్ చేయరు. గవర్నమెంట్ ప్రజల యొక్క డబ్బుతో ఇన్వెస్ట్ చేసిన దాని మీద లాభాలు సంపాదిస్తారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రఫ్ ఎస్టిమేషన్ ఏంటంటే, ఏదైతే సైట్ 26,000 ఎకరాలు ఉందో, ఈ సైట్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 2 లక్షల కోట్లు ఉంటుందండి, కొంచెం అటు ఇటు కావచ్చు.
అట్లాగే ప్లాంట్ అండ్ మిషనరీ 1,00,000 కోట్లకు పైగా ఉంటుంది, 3,00,000 కోట్లు వాల్యూ చేస్తుంది. దాన్ని పోస్కో కంపెనీకి 13,000 కోట్లకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అంటే ఎవరి సొమ్ము ఎవరు ఇస్తున్నారు? ప్రజల డబ్బును ఎవరికి ధారాదత్తం చేస్తున్నారు? విదేశీ కంపెనీలకు. ప్రజల సొమ్మేమో ఇన్ని త్యాగాలు చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడబెట్టుకునే ఆస్తులు సంపాదించుకుందంతా ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల యొక్క త్యాగాలతో కూడుకున్నటువంటి ఆస్తులన్నీ బీజేపీ వాళ్ళు ఈరోజు అమ్మేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. నిజంగా నష్టాల పాలవుతున్నటువంటి ఏదైనా ఒక ఇండస్ట్రీ నష్టం ఉంది, ఈ నష్టాల్లో ఉండేటువంటి దాన్ని మేము ఇక నడపలేము, ఇది భారంగా ఉంది, ప్రజల డబ్బులు వేస్ట్ అవుతున్నాయంటే ఆలోచించవచ్చు మనం. నష్టాలు ఉండేటి ఎవరు కూడానండి, నష్టాలు ఉండే దానికి ఏ పెట్టుబడిదారు రాడు. లాభాలు ఉండేటువంటివన్నీ అమ్మేయాలనుకుంటే లాభాలు ఉండేటువంటి వాళ్ళకి కావాలని పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. ఆ రకంగా వన్ సెకండ్ ఒకసారి కాసా వెంకటేశ్వర దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర గారు మార్నింగ్ అండి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ కూడా. వెంకటేశ్వర గారు మార్నింగ్. 13 ఎయిర్పోర్ట్ల ప్రైవేటీకరణకు మార్గాలు అన్నీ సిద్ధం చేశారు. అంటే ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వానికి ఏం లాభం ఉంటుంది, ప్రజలకు ఎలాంటి మెరుగైన సౌకర్యాలు ఉంటాయి? ఈ ఇంతకుముందుకు వారు పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం అండి, అందరికి నమస్కారం. వినిపిస్తుందా అండి? ఓకే, ఐఎమ్ గెటింగ్ క్లియర్. వినిపిస్తుందా అండి? మాట్లాడి. అయితే ఇక్కడ ఆర్థిక సంస్కరణలు అనేవి అవుతున్నాయో ఇది ఈ రోజు రాలేదండి. 1991 లో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, దాని తర్వాత ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే దీన్ని మొత్తం కూడా ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ముందుకు తీసుకొచ్చుతున్నారు. అందులో భాగంగానే అనేక సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా దాన్ని స్టాప్ చేయకుండా ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా ప్రపంచం అంతా మారిపోతా ఉంది, ప్రపంచంలో రకరకాల మార్పులు సంభవిస్తా ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనం అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది, అదే రకంగా అప్డేట్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయినట్లయితే ప్రపంచ మార్పులకు వ్యతిరేకంగా మనం కనుక వెళ్తే మనం సమాజంలో నిలబడడం కష్టం అవుతుంది. దానికోసం అనేటువంటి మార్పులు అనేవి సహజంగా జరుగుతున్నటువంటి విషయంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక ఉదాహరణ మీ అందరికి చెప్తానండి. ఒక ఉదాహరణ మనం చూడండి, 1998 లో నేను అనుకుంటా కొడాకు అనేటువంటిది ఒకటి మనకు ఫోటోగ్రఫీలో విపరీతంగా పేపర్ ను వాడే వాళ్ళం. ఆ కంపెనీలో 1,70,000 మంది ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉంటుండే ఆ రోజుల్లో 1998 లో. కానీ డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈరోజు కొడాక్ అనేటువంటి ఆ రీల్ అమ్మేటువంటి పరిస్థితే లేదు. ఆ కంపెనీ మూతపడిపోయి 1,70,000 మంది ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగులైనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో వేగంగా అంటే డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మార్పు వచ్చినాయని మనం చూడగలుగుతా ఉన్నాం. దాని మీరు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఈ రోజు మనం చూస్తే ఒక ఊబర్ అనేటువంటిది అవును వెంకటేశ్వర అంటే జనాన్ని మెప్పించాలి. వెంకటేశ్వర గారు జనాన్ని ఒప్పించాలి, మెప్పించాలి. అయితే అదే నేను చెప్తాను, దానికి ఉదాహరణ చెప్తాను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఊబర్ చూస్తే సాఫ్ట్వేర్ ఏజెన్సీ, అది ఆ సాఫ్ట్వేర్ ఏజెన్సీ దగ్గర నిజంగా ఒక్క కారు కూడా లేదు. కానీ ప్రపంచంలో ఇవాళ పెద్ద ట్రాన్స్పోర్టింగ్ వ్యవస్థగా ఇవాళ మనకు కనిపిస్తా ఉంది. అంటే చిన్న చిన్న విషయాలతోటి పెద్ద మార్పులు మనం తీసుకొస్తున్నాం. అదే రకంగా మీరు చూడండి, 22 సంవత్సరాల పిల్లవాడు ఎగ్జాంపుల్స్ బాగానే చెప్తున్నారు. ఓకే, హోటల్ మధ్య నిర్మాణం చేస్తున్నాడు. కానీ ప్రపంచంలో మొత్తం కూడా పెద్ద హోటల్ సంస్థగా నేను ఒక మార్పులు చెప్తా ఉన్నాను. అంటే ఇవాళ విమానయాన సంస్థ దగ్గరికి మీరు వచ్చినారు, ఆర్థిక సంస్థల దగ్గరికి మీరు వచ్చినారు. ఇవాళ విమానయాన సంస్థల్ని కూడా ఇవాళ ఏంటంటే, ఇవాళ జిఎంఆర్ ఒకటి ఉదాహరణకు చూసుకున్నాం, బాంబేలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ చూసుకున్నాం, బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఉదాహరణకు స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి 13% రైట్. ఓకే, 26% మాత్రమే. పెత్తనం మొత్తం కూడా జిఎంఆర్దే. లాభాలు ఏమొస్తున్నాయో వాళ్ళు చూసి మనం చెప్పాలి తప్ప మనం వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ఇంకోటి ఇంతకు ముందుకు గఫూర్ గారు చెప్పారు, ఈ బండారు శ్రీనివాస్ గారు కూడా అనుకుంటా చెప్పినారు. వాళ్ళు ఏంటంటే ఎందుకు ఈ రకంగా ఒక పద్ధతి ప్రకారం చేయట్లేదని చెప్పినారు. కానీ పద్ధతి ప్రకారం విమానయాన సంస్థల్ని గత సంవత్సరం ఏం చేశారంటే 6 సంస్థల్ని మొత్తం కూడా ప్రైవేట్ చేయడానికి ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ఏర్పాటు చేసినారు. ఆ బిడ్డింగ్ లో అహ్మదాబాద్, తెలంగాణ రాష్ట్రమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ అహ్మదాబాద్ కూడా ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు కొచ్చి ఎయిర్పోర్ట్ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇటువంటి అంటే రాబోయేటువంటి కాలంలో ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతా ఉన్నాయి.
మా మార్పులకు అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉంది. ఆ సేమ్ టైం ఇంకోటి ఏంటంటే విమానయాన సంస్థల్ని ప్రైవేట్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి. ఇవాళ మొత్తం కూడా 70 సంవత్సరాలలో ఉదాహరణకు మదనపల్లిలో ఓకే రూపాయలకు అమ్ముతున్నారు, పారబోస్తా ఉన్నారు, 100 రూపాయల కేజీ కూడా అమ్ముతా ఉన్నారు. ఈ రకమైనటువంటి వ్యత్యాసం కనపడుతుంది. కాబట్టి వన్ సెకండ్ ఒకసారి నరేష్ గారికి వెళ్దాం. ఎయిర్ ఫోర్స్ అడ్వైజరీ బోర్డు మెంబర్ కూడా. నరేష్ గారు మార్నింగ్ అండి. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. 13 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు మార్గాల అన్వేషణ మార్నింగ్ అండి. ఈ ప్రక్రియ ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు? ఇందులో 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఫర్ ఎవ్రీ ఇష్యూ దర్ ఇస్ ఎ గుడ్ అండ్ బ్యాడ్. వాళ్ళు అన్నట్టు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే పబ్లిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయకుండా అమ్మేస్తాం అన్న డెసిషన్ మటుకు డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ డ్యూటీ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్. అండ్ ముందు పబ్లిక్ ఎడ్యుకేట్ చేసి ఆ తర్వాత అమ్ముతామంటే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు మీరు సింగపూర్ ఎయిర్పోర్ట్ చూసుకోండి, అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్కి అలాంటి ఫెసిలిటీస్ లేవు కదా. బట్ అట్ ద సేమ్ టైం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ రన్నింగ్ 135 ఎయిర్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ అండి. ఇప్పుడు 13 ఎయిర్పోర్ట్లో 6 ఆల్రెడీ అమ్మేశారండి. ఇప్పుడు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఈ 4 ఎయిర్పోర్ట్లో బ్యాలెన్స్ 26% అమ్మేస్తాకి ప్రిపేర్ అయిపోయారండి. సో దే ఆల్రెడీ కాల్ ఫర్ బిడ్స్. బెంగళూరు, హైదరాబాద్లో అయితే 13%. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా హైదరాబాద్లో ఉంది, అలాగే కర్ణాటక గవర్నమెంట్ కూడా 13% ఉందండి. వీళ్ళు కూడా అమ్ముతారా లేదనేది మీరు హెచ్ఎంటీ ద్వారా గవర్నమెంట్ కూడా అడిగితే తెలుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న వాటా ఓన్లీ 13% అండి. సో వాళ్ళ షేర్ ఒకటే అమ్మగలరు, కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాటా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ కూడా ఉందా, ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ ఉందా అనేది ఇంకా క్లారిటీ లేదండి. ఇది కూడా మీరు కనుక్కుంటే యూ విల్ నో వెదర్ దే ఆర్ విల్లింగ్ టు సెల్ దేర్ స్టేక్ ఆర్ నాట్. ఇందాక ఫస్ట్ మాట్లాడిన స్పీకర్ ఒక మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ 20% అమ్ముతూ వల్ల వచ్చిన లాభం ఏంటండి? ఎందుకంటే ఈ వెల్త్ క్రియేట్ అవుతుంది కదండి. ఆల్రెడీ 75% ఈజ్ విత్ ద ప్రైవేట్ పార్టీ. దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ వెల్త్. సో గవర్నమెంట్ వెల్త్ ఇంకా ఎక్కువ పెరుగుద్ది. సో ఈ 26% గవర్నమెంట్ మాకు బిజినెస్ చేయటం ఇష్టం లేదు, ఈ ఎయిర్ రంగంలో మేము ఉండటం ఇష్టం లేదని చెప్పి బయటకు వచ్చేస్తాం, దట్ ఈస్ వన్ వే. బట్ వాళ్ళ వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఇఫ్ దే ట్రస్ట్ ద ప్రైవేట్ పార్టీ, బికాస్ 76% వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వెల్త్ క్రియేట్. వాళ్ళ దగ్గర నమ్మకం లేదు, వాళ్ళే సంపాదిస్తారు, మనకు లెక్కలు చూసుకుంటూ ఈ న్యూసెన్స్ అంతా ఎందుకు, వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళనే గ్రో అవనివ్వమని చెప్పి బయటకు వచ్చేస్తే, ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఆడిటింగ్ చేయటం, వీళ్ళు గ్రో అవనివ్వటం, ఈ 26% ఉండటం వల్ల వీళ్ళ మీద కేసులు పెడతాం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ వన్ వే గుడ్ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. ఫారెన్ పెట్టుబడులు వస్తాకి, రైట్ మెసేజ్ వెళ్తాకి ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ ఫర్ ద గవర్నమెంట్ వెల్త్ టు క్రియేట్, ఇట్ వుడ్ లాట్ ఆఫ్ వెల్త్ వుడ్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఫర్ ద గవర్నమెంట్ బై ద 13% స్టేక్ అండి. ఇదే పాటు 13 ఎయిర్పోర్ట్స్ అమ్ముతున్నారు కదండి. దీంట్లో బ్యాడ్ థింగ్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆల్రెడీ 2 ఎయిర్పోర్ట్ల కంటే ఒకరికంటే ఇవ్వద్దని చెప్పారండి. గత ఎయిర్పోర్ట్లో 6 ఎయిర్పోర్ట్లో 5 ఎయిర్పోర్ట్లు ఆల్మోస్ట్ అదాని వాళ్ళు తీసుకున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కూడా ఒకళ్ళే తీసుకుంటూ ఉంటే ఇన్ని ఎయిర్పోర్ట్స్ రేపొద్దున ఫ్యూచర్లో ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బంది ఒక గ్రూప్కి వస్తే ఇండియన్ ఎకానమీ విల్ బి డెఫినెట్లీ హిట్ అండి. సో గవర్నమెంట్ నిబంధనలు, ఎయిర్పోర్ట్ అథారిటీ రూల్స్లో అయితే లేదు, ఎక్కువ పార్టిసిపేట్ చేయొచ్చని ఉంది. బట్ ఫైనాన్స్ మినిస్టర్ అయితే అబ్జెక్ట్ చేశారండి. ఈ ఫైనాన్స్ మినిస్టర్ అబ్జెక్షన్స్ కూడా ఓవర్ రూల్స్ ఇచ్చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ఎ హెల్దీ థింగ్. ఇప్పుడు ప్రైవేటీకరణ, ఇప్పుడు పాండమిక్ టైంలో ఇప్పుడు అమ్ముతున్నారు ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఎకానమీ రివైవ్ అయిన తర్వాత అమ్మితే గవర్నమెంట్ విల్ గెట్ హైయర్ వాల్యుయేషన్. నరేష్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు 6 విమానాశ్రయాల ఆరిట్లో 5 ఒక అదాని గ్రూప్కి వెళ్ళిపోయింది. అదాని గ్రూప్కి వెళ్ళిపోయింది. దీనికి ఫైనాన్స్ మినిస్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, నీతి ఆయోగ్ ముగ్గురు అబ్జెక్షన్ చెప్పారండి. ఐ విల్ సెండ్ యూ ద లింక్స్ ఆల్సో. ఈ ముగ్గురు అబ్జెక్షన్ చెప్పారు. ఏమని? ఒక గ్రూప్కి 2 ఎయిర్పోర్ట్ల కంటే ఇవ్వకూడదు, ఇస్తే రేపొద్దున ఇబ్బంది అవుద్దని. ఇన్ని ఎయిర్పోర్ట్లు రేపొద్దున ఆల్రెడీ ముంబై ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళదే. ఈ 6 ఎయిర్పోర్ట్లు కాకుండా ముంబై ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళే తీస్తున్నారు. ఇంకా వేరే ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళే. ఒకే గ్రూప్కి ఇవాళ బాగుండొచ్చు అండి, వాళ్ళకి ఇవాళ బ్యాంకింగ్ బాగుండొచ్చు, ఇవాళ పొలిటికల్ సపోర్ట్ ఉండొచ్చు. రేపు పొద్దున్న కనుక ఏదో కారణం వల్ల మనం చూసాం కదా, ఇంతకుముందు జిఎంఆర్ బాగుంది, జీవికే బాగుంది, ఇప్పుడు జీవికే అంత బాగాలేవు కదండి. అదాని చేతిలోకి వెళ్ళి, రేపు అదాని చేతిలో ఇంకొకరి చేతిలోకి వెళ్ళింది అనుకోండి. సో డెఫినెట్లీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేశాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్ముతూ వల్ల కొంచెం మంచి జరుగుద్ది, డెఫినెట్గా కొంచెం చెడు జరుగుతుంది. కానీ అంతా ఒకరికి ఇచ్చేస్తుండటం వల్ల డెఫినెట్లీ ఇట్స్ అ కన్సర్న్ ఫర్ ద కంట్రీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. దట్ షుడ్ నాట్ బి డన్. ఫైనాన్స్ నేను చెప్తూ మీరు చెప్తాం కాదండి, ఫైనాన్స్ మినిస్టర్ అబ్జెక్షన్స్ ఉన్నాయి, దాన్ని ఓవర్ రూల్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చేసారండి. యూ కెన్ వెరిఫై దిస్. సో మౌలిక సదుపాయాలు డెఫినెట్గా గవర్నమెంట్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. ఎయిర్పోర్ట్లే కాదు, రైల్వే లైన్లను కూడా ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం యోచించింది. ఆ దిశగా అడుగులు కూడా ముందుకేస్తుంది. పోర్టులు, ఎయిర్పోర్టులు, స్టీల్ ప్లాంట్లు, తర్వాత రైల్వేలు, వరుసగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు దేశంలో అన్ని వర్గాల ఆర్థికవేత్తలు, ఆర్థిక విశ్లేషకులు, తర్వాత మిగిలిన వ్యాపారస్తులు, తర్వాత మిగిలిన అన్ని వర్గాలు కూడా ఆందోళన చెందుతున్న అంశం కూడా ఇదే. దేశవ్యాప్తంగా దాదాపు 109 రైల్వే మార్గాలను ప్రైవేటీకరణ చేయాలని
ఒక ఆలోచనగా కనబడుతుంది. ఇందులో 151 ప్రైవేటు ట్రైన్లను రైళ్లు నడపాలని కూడా కేంద్రం యోచిస్తుంది. అటు పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వేలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా లాభం ఏంటి? వాస్తవానికి సేవారంగం నుంచి ప్రభుత్వం తప్పుకుంటుందా? రైల్వే లాంటి రైల్వే శాఖ లాంటి సంస్థలలో రాయితీలు కానీ రాయితీలు కావచ్చు, సీనియర్ సిటిజన్ కావచ్చు, కొన్ని రాయితీల టికెట్లను ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? ప్రైవేటు వాళ్ళు ఎందుకు భరిస్తారు? ఇవన్నీ చాలా మన ముందున్న అనేక శేష ప్రశ్నలు అనేకంగా ఉన్నాయి. ఒకసారి శివకుమార్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్. రైల్వేల ప్రైవేటీకరణ వల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి అంటే ఏం చెప్తారండి? ప్రైవేటీకరణ వల్ల ఏ ప్రైవేటీకరణ అయినా లాభం అంటే కార్పొరేట్లకి ఉంటుంది. ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నా వాళ్ళు లాభాలు లేకుండా చేయరు, ఏ బిజినెస్ అయినా చేయరు, ఏ వ్యాపారం చేయరు. కాబట్టి ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కానీ మన వేరే సంస్థలు చూస్తే కూడా ఫ్లెక్సీ ఫేర్ అని చెప్పి ఏ రకంగా అయితే ప్రైవేట్ బస్సులో కూడా ఉంది చూస్తున్నాం. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు వాళ్ళు ఎలా నడుపుతున్నారు అనేది మనం చూస్తున్నాం. సో ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ లాభాలు లేకుండా ఎంత ఫరక్ ఉంటుంది, ఎంత తేడా కూడా ఉంటుంది. ఆర్టీసీ బస్సు ఒక ఛార్జ్ ఎంత ఉంటుంది, వీళ్ళ ఛార్జ్ ఎంత ఉంటుంది క్లియర్ కనపడుతుంది. ఈ మధ్య తేజస్ ఎక్స్ప్రెస్ అని కూడా మనం ఈ మధ్య చూసాం, 30% ఎక్కువ ఫేర్లు ఉన్నాయి. ఈరోజు ఆ రకంగా డైనమిక్ ఫేరింగ్ అని చేస్తారు, ఫ్లెక్సీ ఫేరింగ్ అని చెప్తారు. ఈ సీట్ అంటే ఈ బర్త్ అంటే ఒక రేట్ అంటారు, ఆ బర్త్ అంటే ఒక రేట్ అంటారు. ఈ రకంగా మనకు అదే రకంగా మనకు స్టేషన్ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల స్టేషన్ లో యూసర్ ఛార్జెస్ అని పేరు చెప్పి మీకు వడ్డించబోతున్నారు. కాబట్టి ఇది సాధారణమైన ప్రజలకి ఈ రైల్వే రవాణా ఏదైతే సవకమైన రవాణా ఉందో మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అసలు చాలా పాపులర్ రైల్వే నెట్వర్క్. ఈ నెట్వర్క్ అనేది సాధారణమైన ప్రజలకి అందుబాటు లేకుండా పరిస్థితి మారాలి. అంటే రైల్వే మార్గాల ప్రైవేటీకరణ, రైల్వేల ప్రైవేటీకరణ, అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఆ ప్రతిపాదన వచ్చింది. స్టేషన్ ముందు ప్రాంతం అంతా కూడా మొత్తం లైనింగ్ చేయాలి, ముందు ప్రాంతం అంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా వేస్ట్ చేయకూడదు, అదంతా కూడా కమర్షియల్గా ఉంచాలని. అవును, అంటే స్టేషన్ యూసర్ చార్జెస్ ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్ ఉంది, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చూడండి, యూసర్ చార్జెస్ ప్రతిదానికి యూసర్ చార్జెస్. మీ కార్లో మీరు వెళ్ళాలంటే కార్లో 250 రూపీస్ మీరు మినిమం ఫేర్ అనేది మినిమం కట్టాలి, అది అరగంటకి. ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. మీరు స్కూటర్ ఇది కానీ 100 రూపాయలు, ఆ రకంగా 2 గంటలు కాస్తే 100 రూపాయలు, 3 గంటలు కాస్తే 300 రూపాయలు అలా పెట్టడం జరిగింది. సో అదే రకంగా హోటల్స్ కూడా మారిపోయింది. ఇంతకుముందు ఒక చౌకమైన టీ 5 రూపాయలు 10 రూపాయలకి టీ అనేది ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు మెక్డొనాల్డ్స్, ఈ కెన్స్లీ, ఈ కంపెనీ అనేది రావడం జరిగింది. అంటే మొత్తానికి ఇక్కడ పప్పు కూడా పెట్టచ్చు, ఒక రకంగా 3 స్టార్ హోటల్ కూడా నిలబెట్టచ్చు. అంటే ఈ సాధారణమైన ప్రజలకి రైల్వే స్టేషన్ అనేది ఒక లైవ్లీగా ఉండాలి, అంతేగాని ఇది ఒక కమర్షియల్ నెట్వర్క్ గా చేయడం వల్ల మొత్తం స్పేస్ అంతా వాళ్ళ చేతిలో ఉండిపోతుంది. కింద స్పేస్ ప్లస్ అప్పర్ స్పేస్ స్కై. అంటే మెజార్టీ యూనియన్ నాయకులు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఎంకరేజ్ చేస్తారా లేకుంటే వ్యతిరేకిస్తారని ఏం చెప్తారు శివకుమార్ గారు? నేను వినలేదండి, మళ్ళీ ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనను మెజార్టీ యూనియన్ నాయకులు కావచ్చు, మెజార్టీ సంఘాలు వ్యతిరేకిస్తాయా, స్వాగతిస్తాయంటే ఏం చెప్తారు మీరు? లేదు, అందరూ వ్యతిరేకిస్తున్నారు. సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నారు, మా సంఘాలు కానీ అన్ని సంఘాలు కానీ వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన పోరాటం చేస్తే నిన్న కూడా యాంటీ ప్రైవేటైజేషన్ డే అని సికింద్రాబాద్ స్టేషన్ ముందు ఒక భారతదేశ వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు నిన్న కూడా ఒక ప్రదర్శన చేయడం జరిగింది. అంటే దీన్ని టోటల్ గా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది స్టాఫ్ కే కాదు, మొత్తం ప్రజలు కూడా ఇది హానికరం. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా రైల్వే కానీ రవాణా విధానం కానీ ప్రైవేట్ లో ఇది ఫీజిబుల్ కాదు, అంటే ప్రాఫిటబుల్ కాదు. దీని ప్రాఫిట్ రూపంలో, లాభాల నష్టాల రూపంలో చూడటానికి కాదు. ఏ నెట్వర్క్ అయినా ప్రపంచంలో ఇది పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అనేది చెప్తారు. మీరు ఇంగ్లాండ్ లో ఫెయిల్ అయింది, టోటల్ గా ఫెయిల్ అయింది. ఇంకా మీ యూరోప్ కంట్రీస్ లో టోటల్ ప్రైవేటైజేషన్ చేయలేదు. వాళ్ళు కూడా టోటల్ గా యూరోప్ కంట్రీస్ మొత్తం పెట్టుబడిదారు చేశారు, వాళ్ళు కూడా ప్రైవేట్ చేయలేదు. ఎందుకంటే అది ప్రైవేట్ చేస్తే అక్కడ ప్రజల నుంచి పెద్ద తిరుగుబాటు వస్తుంది. ఓకే శివకుమార్ గారు, రైట్. అంటే సేవా రంగం నుంచి ప్రభుత్వం క్రమేపీ తప్పుకోవడం మనకు కనబడుతుంది. కామన్గా ఇప్పుడు రైల్వే స్టేషన్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రైవేటైజేషన్ చేసి ఆ సేవా రంగాన్ని తప్పుకోవాలన్నది ఒకటి. వెంకట్ గారు, మార్పు అనివార్యమైనప్పుడు దాన్ని అంగీకరించక తప్పదు. అందులో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో వెనక్కిపోతారు, ఒక అడుగు వెనక్కేస్తారని చెప్పి వారిని ఆశ పెట్టుకుంటే అది దురాశే, అది నెరవేరేది కూడా కాదు. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఇలా చేయాలని మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకా అదే చెప్పింది మీకు. ముందేమో ప్రభుత్వ ప్రైవేటు రంగాన్ని మిశ్రమ ఆర్థిక విధానం పెట్టాము. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, కొన్ని వాటినేమో జాతీయం చేశారు.
చూడండి విచిత్రం ఎలా ఉంటుందంటే అప్పుడు ఉన్నటువంటి అవసరాల ప్రకారం వాటిని జాతీయం చేశారు. జాతీయం చేసిన వాటిని మళ్ళీ ప్రైవేట్ చేస్తున్నారు. అంటే ఈ ప్రాసెస్లో ఒక్కోసారి ఏదో కదిలిచ్చినట్టు అవుతుంది, ఆర్థిక వ్యవస్థ అందరికీ కుదేలైనట్టు అవుతుందన్నమాట. నిర్ణయం తీసుకోవడం తేలికే, నిర్ణయం అమల్లో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇవాళ రైళ్లు అన్నారు, ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థ అండి. ఒక జాతి జీవనాడి రైళ్ళు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా శరీరంలో కనుక నాడులు ఎలా కలుపుతాయి శరీరాన్ని, అలా కలిపేంత బ్రహ్మాండ వ్యవస్థ ఆసియాలో కాదు ప్రపంచంలో ఇంత పెద్ద రైల్వే వ్యవస్థ ఎక్కడ కూడా లేదు. అంతటి వ్యవస్థను తీసుకెళ్ళి ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తే ఏ ముక్కకు ఆ ముక్క అవుతుంది. ఎవరికి వాళ్ళు మా 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 ప్రాంతం వరకు మేము అని చెప్పి వెనకటి సంస్థానాలు ఉన్న చేశారో అట్లయిపోతుంది. అప్పుడు నిజంగా ఏ సేవా రంగాన్ని ప్రోత్సహించాలని మీరు పెడుతున్నారో ఆ సేవలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సామాన్యుడికి ఒక డౌట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా రాయితీలు ఉన్నాయి, అవి అసలు సేవలంటే అవి మీరు చెప్పేది ఏంటంటే వృద్ధులకి, వికలాంగులకి, లేదా క్యాన్సర్ పేషెంట్లకి రకరకాల సేవలు ఉన్నాయి. మనం బాగా చెప్పుకునేది ఏంటంటే ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఇచ్చేదే ఎక్కువ మాట్లాడుకుంటాం. అసలు అవి అనవసరం. మిగతా సేవల్ని కంటిన్యూ చేయొచ్చు. కానీ ప్రైవేట్ వాళ్ళు దానికి ఒప్పుకుంటారా? ప్రైవేట్ రంగానికి ఒప్పచెప్పిన తర్వాత ఇక మీకు కావాలంటే మేము ఇస్తాము, మీరు అడిగినవన్నీ మళ్ళీ మీరు రీయింబర్స్ చేయండి అని గవర్నమెంట్ కడతారు. నేను ఒకటే చెబుతానండి, నేను ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ప్రైవేటీకరణ కాదు, కానీ ఆ విధానాన్ని కాస్త జనానికి అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను ఒకటి పాయింట్. రెండోది ఇంకోటి ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఈ వ్యవస్థలని పెంచి పోషించడానికి, పెద్దవి చేయడానికి మళ్ళీ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటారా? అది మాత్రం చాలా డేంజర్. ఎందుకంటే వీళ్ళు వేల కోట్ల రూపాయలు పెట్టి వీటిని డెవలప్ చేద్దాం. ఇందాక ఒక మన నరేష్ గారు అన్నారు, యాక్చువల్గా వాళ్ళ బైలా ప్రకారం అంటే 2 ఎయిర్పోర్ట్లు మాత్రం ఒకరికి ఇవ్వాలి, ఓన్లీ ఆధార్ గ్రూప్కి 5 కట్టబెట్టారు. ఇఫ్ లాస్ వచ్చిందనుకోండి ఏంది పరిస్థితి? నేను చెప్పేది అదే అండి. ఇప్పుడు 2 ఉన్నాయి దీంట్లో. ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచే మీరు అప్పులు తీసుకోవాలి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవి మీకు రూపాయి ఇవ్వో అనే ఒక కండిషన్ కూడా పెట్టాలి. ఎందుకంటే చివరికి అల్టిమేట్గా దెబ్బతిని ఇప్పుడు చాలామంది అలా వెళ్ళిపోయినారు కదా విదేశాలకి. అట్లా పోకుండా ఉండాలంటే ఇక ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచే మీరు అప్పులు సప్పులు ఎక్కడి నుంచో తెచ్చుకోండి, ఇంటర్నేషనల్గా కూడా తెచ్చుకోండి, కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూపాయి ఇచ్చేది లేదని ఒక కండిషన్ పెట్టాలి. రెండోది ఇంకోటి ఏంటంటే అసలు ఈ సర్వీసులు, సేవలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఏంటి అన్నప్పుడు మీరు కండిషనల్గా చెప్పాలి, మేము ఇవన్నీ అమలు చేస్తున్నాం. సరే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు తీసేసిన పెద్ద ఇబ్బంది లేదు, మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన వృద్ధులు, వికలాంగులు వ్యవహారాలు వీటిని మీరు కంపల్సరీగా అమలు చేయాలన్న కండిషన్ ఏమీ లేకుండా షరతులు లేని ఒక అమ్మకాలు అయిపోయినాయి అనుకోండి, అది పొరపాటు. నేను చెప్పేది అదొక్కటే. నేను ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు, తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే ఆగటం, మనం చెయ్యి అడ్డం పెడితే ఆగదండి. అది ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. నేను మాస్కోలో 5 ఏళ్ళ నుండి వచ్చాను. మొత్తం అసలు ఇక్కడ కనీసం కొన్ని సంస్థలే ప్రభుత్వ రంగం, అక్కడ మొత్తం ప్రతి వ్యక్తిలో జీవితాలు కూడా అది ప్రభుత్వ అధీనంలో ఉన్నంత వ్యవస్థ అనమాట. ఇవాళ అక్కడ పోయేసరికి ఏముంది, అక్కడ మొత్తం అంతా ప్రైవేటీకరణ. గఫూర్ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు ఒకటి శ్రీనివాసరావు గారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండవండి. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు నిన్న ఈ రోజు సమ్మె చేస్తున్నారు. ఇవాళ వాళ్ళంతా సమ్మెలో ఉన్నారు. బ్యాంకింగ్ రంగం అంతా కూడా అతలకుతలం అవుతుంది. బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటైజ్ చేయబోతున్నారు. ఇన్సూరెన్స్ రంగం, నేను ఒక ఉదాహరణ చెప్తానండి. 5,000 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలతో ఎల్ఐసి స్టార్ట్ అయిందండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 5 కోట్ల రూపాయలు. ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వానికి జమ చేస్తుంది. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయల డివిడెండ్ ఇస్తుంది. దీన్ని ప్రైవేటైజ్ చేయడం ఎట్లా? ఈ దేశ ప్రయోజనాలు అంటామా మనం? ఇది ప్రైవేటైజ్ చేయాలని దాన్ని బలపరుస్తామా మనం? ఇప్పుడు ఇంకోటి, నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ప్రపంచ అనుభవం ఏమిటి? ఎక్కడైతే హెల్త్ సర్వీసెస్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయో అక్కడ జనం చావలేదు, జనాన్ని కాపాడినారు. ఎక్కడైతే హెల్త్ సర్వీస్ అన్ని ప్రైవేటైజ్ అయిపోయినాయో పిట్టల లెక్క జనం రాలిపోయినారు, అమెరికాతో సహా. ఇన్సూరెన్స్ ఉంటేనే వైద్యం, లేకుంటే లేదు, నువ్వు చస్తే చావు. అంటే ప్రైవేటైజేషన్ అనేది లాభాపేక్షతో వ్యక్తుల యొక్క, సంస్థల యొక్క లాభాల కోసం ప్రైవేటైజేషన్. ప్రజా ప్రయోజనం ఉండదు ఇక్కడ. ప్రజల ప్రయోజనాన్ని కాపాడినప్పుడు ప్రభుత్వం యొక్క సేవ్ ఉండాలా, ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఉండాలా. ఆ రకంగా ప్రభుత్వ రంగం అనేటువంటిది బలంగా ఉండి కొన్నిట్లో ప్రైవేటు, ఎవరికి నష్టం లేని చోట్ల ఒకవేళ ప్రైవేట్ రంగము ఎంకరేజ్ చేసినా అంటే అర్థం ఉంది. మీరు ఇంకోటి చూడండి, ప్రైవేట్ రంగం ఎట్లా వస్తుంది అనేటువంటిది. ఇప్పుడు బాంబే ఎయిర్పోర్ట్ ఉంది. బాంబే ఎయిర్పోర్ట్ ప్రైవేట్లోనే జీవికి ఉండేది, కానీ అదానికి తీసుకోదలుచుకున్నారు. ఎందుకంటే చాలా లాభసాధ్యం. గఫూర్ గారు అంటే నాణ్యమైన సేవా రంగం, లేకుంటే నాణ్యమైన సేవ, క్వాలిటీ సర్వీస్ ఆ కొరలో ఆలోచించవచ్చు కదా మీరు. అదే నేను చెప్తున్నానండి. నాణ్యమైన సేవ ఎట్లుంటుందంటే ఈ పోటాపోటీ కార్పొరేట్ సెక్టార్లో ఇప్పుడు జీవేకే ప్రైవేట్ రంగమే.
జీవికే వాని చేతిలో ఉండింది బాంబే ఎయిర్పోర్ట్. అయితే అదాని తీసుకువచ్చుకున్నాడు, అదానికి ఇవ్వలే జీవికే. ఇవ్వకపోతే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది, ఈడీ రైడ్ అయింది, చివరికి అన్ని కేసులు పెట్టినారు. సరెండర్ అయిపోయి ఇచ్చేసినాడు. అట్లా భారతదేశంలో రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి, ఆ రాహుల్ గాంధీ చెప్తున్నాడు హమ్దో హమారే దో అని. ఈ రకంగా మొత్తం కార్పొరేట్ సెక్టర్ లో ఒకరిద్దరు వ్యక్తుల యొక్క ఆధిపత్యాన్ని పెంచేటువంటి పద్ధతిలో త్వరితగతిన బై హుక్ ఆర్ క్రూక్ తీసుకొని పోవడం ప్రజలకు వ్యతిరేకం, దేశానికి వ్యతిరేకం, దేశ ప్రయోజనాలు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విద్య ప్రైవేటైజ్ అయిపోయింది, వైద్యం ప్రైవేటైజ్ అయిపోయింది, ఇప్పుడు రైల్వేలు ప్రైవేటైజ్ అయిపోయి ఇండస్ట్రీ అన్ని పోతే సామాజిక న్యాయం ఎక్కడ పోవాలా, దళితులు పేదవాళ్ళు ఎక్కడ పోవాలా, దేశంలో దారిద్ర్య నిర్మూలన ఎంత సాధ్యమవుతుంది అంటే కేవలం కార్పొరేట్ ప్రయోజనాలు మాత్రమే, వాళ్ళ లాభాపేక్ష కోసం చేసే. రైట్ గఫూర్ గారు, వెంకటేశ్వర గారు ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయినాక కూడా ప్రపంచం అంతా వేగంగా మారుతుంటే కూడా వాళ్ళు వెడ్ల బండ్ల ద్వారానే ప్రయాణం చేయాలంటున్నారు. ఇది రివర్స్ అంటే మనం ఎక్కడ కూడా ఇవాళ ఎల్ఐసి ఎంత పని చేసినారు. ప్రయాణం చేసి స్కైలో మొత్తం కూడా అంతరిక్షంలో ఈ రోజు అభివృద్ధి చేయాలి, అంతరిక్షంలో హోటల్స్ కట్టాలనేటువంటి దాంట్లో ఆలోచన చేస్తా ఉంటే మనం మాత్రం ఎడ్ల బండ్లు మాత్రం తిరగాలనుకుంటే ఎట్లానండి? మీరు కూడా అట్లా మాట్లాడితే ఎక్కడ కూడా మీరు వినండి, నేను ఒక ఉదాహరణ ఇప్పుడు వ్యూహాత్మక రంగాలలో ప్రైవేటైజేషన్ అనేది అవుతుందో ఇది ప్రభుత్వ విధానము, దాని ప్రకారం ముందుకెళ్తా ఉన్నాము. ఇవాళ ఇంతకు ముందుకు గఫూర్ గారు చెప్పినట్టు ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను. ఇవాళ కారులో డ్రైవర్ లేని కారు, ఎలక్ట్రిసిటీ లేని కారు, ఎలక్ట్రిసిటీతో నడిచే కార్లను తీసుకొస్తా ఉన్నారు. దాని కారణంగా రేపు యాక్సిడెంట్లు తక్కువైపోయిన కారణంగా ఎల్ఐసీలలో కూడా ఎవరు ఇన్సూరెన్స్ చేసుకునే పరిస్థితి కూడా రాకపోతుందేమో అనేది మాకున్న అభిప్రాయము. అంటే రకరకాల కారణాలు ఇంకా మనం ఒకటే రకంగా ఆలోచన చేసుకోవద్దు. ఎందుకంటే ప్రపంచంలో మార్పులను మనం స్వాగతించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలా, అది ప్రభుత్వం యొక్క విధానం. ఇంతకు ముందు కండి మీరు చూడండి, ఇలా టెలిఫోన్ రంగంలో ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత రేట్స్ పెరిగినాయా తగ్గినాయండి? ఫోన్ ఛార్జెస్ మనం ఎక్కడ మాట్లాడుకోవడానికి ఈ రోజు మీరు చూస్తున్నారు. ఇలా మనం స్టూడియోకి వెళ్ళకుంటే ఈ రోజు మాట్లాడుకోగలుగుతా ఉన్నాం. ఎందుకు ఇదంతా? దీనికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ చేంజెస్ వస్తున్నాయి, మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందు బండారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మార్పుని మనం తీసుకోకపోతే, దానికి అనుగుణంగా మనం మారకపోతే దేశం ఇంకా మీరు అన్నట్టు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఓపెన్ బిడ్డింగ్ ద్వారా మాత్రమే అదానికి గానీ ఇంకొక కంపెనీకి గానీ వాటా ఎయిర్పోర్ట్స్ ఇచ్చే తప్ప ఏదో ప్రభుత్వం గానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గానీ చేతితో రాసేసి వాళ్ళకి సంతకం పెట్టి తీయలేదండి. ఇదే జిఎంఆర్ బిడ్డింగ్ లో పాల్గొన్నాడు, ఇదే జీవీకే బిడ్డింగ్ లో పాల్గొన్నాడు, ఇదే రకరకాల ఇంటర్నేషనల్ వచ్చినటువంటి. అయితే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాలని ప్రజలకు అనుగుణంగా ప్రజలకు చెప్పి చేయిస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో ఎవరికి వ్యతిరేకం లేదండి. అంతే తప్ప ఒకరు వ్యతిరేకించినా కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు కదా. ప్రజలకు మేలు నిజామాబాద్ లో అల్లం పండితే దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఈ రకమైనటువంటి పురోగమనవాదంగా అవుతుంది. పురోగమనవాదం కాదనేది నాకు మాట్లాడు. ఏం లేదండి, ఇప్పుడు ఇంగ్లాండ్ లో రైల్వేని ప్రైవేటైజ్ చేశారు. ఒక జోన్ తప్ప మిగతా జోన్ అని 3 జోన్లు ప్రైవేట్ కి ఇచ్చారు. ఆ ఒక్క జోన్ గవర్నమెంట్ జోన్ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తుంది. ఆ 3 ప్రైవేట్ జోన్లు నష్టాల్లో పోయి బ్యాంక్రప్ట్ అయితే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇదా ప్రైవేటీకరణ? అంటే ప్రైవేటీకరణ ప్రజల డబ్బులు తీసుకొని ప్రజల పన్నుల నుంచి వసూలు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం నష్టాలు అయితే. అంటే ఇదేట్లా? అంబానీ మెట్రో వేశాడు, న్యూఢిల్లీ నుంచి మెట్రో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వేశాడు.
నడపలేకపోయాడు 1 month లో 2 నెలల మళ్ళీ ఢిల్లీ మెట్రో తీసుకోవాల్సిన పరిస్థితి. బాంబేలో మెట్రో అంబానీకి ఇచ్చారు, ముఖేష్ అంబానీ. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లో లెక్క ప్రకారం 9 రూపాయలు 11 రూపాయలు 13 రూపాయలు ఫేర్ ఉండాలని లెక్క. కానీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు అని ఫేర్ పెట్టారు. అదేంటంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కి 2 రూపాయలు ఇటువంటి అయితే పర్వాలేదు, కానీ ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఎక్కడ, 13 రూపాయలు ఎక్కడ? అంటే మీ అండర్స్టాండింగ్ ఎక్కడ, ప్రభుత్వంతో ఒప్పందం ఎక్కడ, మీ అమలు చేసే విధానం ఎక్కడ? అంటే సూపర్ ప్రాఫిట్ కావాలి, ప్రజలు ఏమైనా కావాలి అని ఇలా ప్రజల వనరులన్నీ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటారు. ప్రైవేట్ పెట్టుబడిదారులు వాళ్ళు సొంత డబ్బులు పెట్టారు, బ్యాంకు లేకుంటే అదే డబ్బులు వసూలు చేసి మొత్తానికి మన నష్టం అయితే మన ప్రభుత్వం పారిపోతారు విజయమల్లాగా. ఇదా ప్రైవేటీకరణ? రైట్, 1 సెకండ్. నరేష్ గారు మాట్లాడండి. నరేష్ గారు కేంద్రం ఇప్పుడు వీ షుడ్ సీ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆల్సో అండి. ఇప్పుడు సౌత్ ఈస్ట్ చెప్తున్నాండి, అదే సౌత్ ఈస్టర్న్ రైల్వే ఉంది కదండి ఇక్కడ మన విశాఖపట్నం సౌత్ ఈస్టర్న్ రైల్వే. ఇన్ని సంవత్సరాలుగా కూడా ప్యాసింజర్స్ ద్వారా వచ్చే రెవెన్యూ ఈజ్ అరౌండ్ 8 to 10% అండి. ఓన్లీ 8 to 10% ప్యాసింజర్స్ ద్వారా వచ్చే రెవెన్యూ. 90% ఆఫ్ ద రెవెన్యూ ఈస్ కమింగ్ ఫ్రమ్ కార్గో అండి. సో ప్యాసింజర్స్కి ఏదో మేలు జరుగుతుందంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏం మేలు జరగలేదండి. సో అబ్సల్యూట్లీ ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ కానీ ప్యాసింజర్ బెనిఫిట్ కోసం ఊరినే తక్కువ రేటుకి ఏదో ఒక 2 ట్రైన్లు పెట్టి మన ఐవాష్ చేస్తారు. కానీ ఎంటైర్ రెవెన్యూ ఆఫ్ ద సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 10% ప్యాసింజర్ రెవెన్యూ వస్తుందంటే ప్యాసింజర్స్కి ఎంత ఇంజస్టిస్ జరిగిందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత 70-80 సంవత్సరాల తర్వాత కూడా 10% రెవెన్యూ ప్యాసింజర్ నుంచి వస్తుందంటే సో గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ప్రొవైడింగ్ ప్రాపర్ సర్వీస్ అండి. దే హ్యావ్ ప్రొవైడెడ్ ఏ గుడ్ బ్యాక్ బోన్ చేశారు, ప్రైవేట్ చేయలేని పని చేశారు. కానీ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్. కొన్ని ఏరియాల్లో డెఫినెట్గా ప్రైవేటైజేషన్ వెల్కమ్ చేయాలండి. బట్ వెదర్ ద డూ ఇట్ ఇన్ ట్రాన్స్పరెంట్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి పాజిటివ్గా పబ్లిక్కి హ్యాపీ చేసి చేయాలి తప్ప ఇలా సీక్రెట్గా చేసి ఎక్కువ సంస్థలు ఒకరికే కట్టబడటం వల్ల జనాలకు అనుమానం వచ్చి బాధ కలుగుతుంది తప్ప ఇప్పుడు డెఫినెట్గా సర్వీస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు బెటర్ క్లాస్ ట్రైన్స్, బెటర్ క్వాలిటీ ట్రైన్స్ ఇప్పుడు అందరూ కూడా రైల్వే శాఖకి పేదోడికి చాలా అనుసంధానం ఉంటుంది. కొన్ని రూట్స్లో అది పేద ప్రజల రవాణా అత్యంత సులువైన మార్గం. రైల్వే అప్పుడు గాంధీ మహాత్ముడు ఇప్పటిదాకా అదే చెప్తున్నాను మీకు, పేదోడికి అనుసంధానం ఉంది కానీ బయటికి పేదోళ్ళు చేస్తున్నారు కానీ 10% రవాణా ఉందంటున్నా. ఎంటైర్ రెవెన్యూలో జస్ట్ 2 ట్రైన్లు చూపించి పేదోళ్ళకి హెల్ప్ చేస్తారంటున్నారు. సో 10% ఎంటైర్ రెవెన్యూలో 8% ప్యాసింజర్ రెవెన్యూ అండి. 92% కార్గో వెళ్తుంది, పేదోడికి సంబంధం లేదు. ఎంటైర్ రైల్వే నెట్వర్క్ ఈజ్ యూజ్డ్ బై కార్పొరేట్స్. అదే చెప్తాను మీకు, అర్థం ఉంది అది. సో పేదోళ్ళ పేరును వచ్చి రెవెన్యూ 8%, 92% కార్గోలో వస్తుంది. కార్గో యూజ్ చేసి కార్పొరేట్స్. సో ఇలా మభ్య పెట్టకుండా కొంచెం ప్రైవేటైజ్ చేస్తే కొన్ని రూట్స్ పబ్లిక్ కూడా దే యూజ్ ద రైల్వే లైన్, ఉన్న రైల్వే లైన్ని ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్గా హౌ కెన్ వి యూజ్ దెమ్ బెటర్. ఇప్పుడు బెటర్ కోచెస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు, దే కెనాట్ ప్రొవైడ్ బెటర్ క్వాలిటీ ట్రైన్స్. సో ఇటువంటి అన్నీ కూడా ఇఫ్ టు సమ్ ఎక్స్టెంట్ ఐఎమ్ నాట్ సేయింగ్ మొత్తం ప్రైవేటైజ్ చేసి అమ్మేమని అంటలేదండి. మీరు అది కూడా గమనించమంటున్నా. వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఒక 70-80 సంవత్సరాల తర్వాత కూడా ప్యాసింజర్స్కి వచ్చి రెవెన్యూ 10%. అది కంటి తుడుపు చర్య, పేదోళ్ళకి చేస్తారనేది కంటి తుడుపు చర్య. 92% ఆఫ్ ద ఎంటైర్ రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ కార్గో ఇన్ దిస్ ఏరియా. విశాఖపట్నం సౌత్ ఈస్టర్న్ రైల్వే వచ్చి రెవెన్యూ మీరు బ్యాలెన్స్ షీట్ చూడండి, నేను చదివాను. 92% ఇస్ కమింగ్ ఫ్రమ్ కార్గో. అలాగే విశాఖపట్నం మొత్తం ప్యాసింజర్ కార్గో లేదు అసలు. ఇక్కడ ఒక సబ్మిషన్ కార్గో డెవలప్ అవ్వచ్చు. చెప్పేదానికి నేను వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. 70-80 ఏళ్ల బట్టి ఏం జరిగిందంటున్నారు కదా. 70-80 ఏళ్ల బట్టి ఏం జరిగిందంటే ఒక వడ్డించిన విస్తర్ లాంటి దాన్ని తీసుకెళ్ళి మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఏమన్నా కష్టపడేది ఉందా? రైల్వే స్టేషన్లు ఉంటాయి, రైలు మార్గాలు ఉంటాయి, డబలింగ్ చేశారు, అన్నీ చేశారు. ఎవ్రీథింగ్ 70-80 ఏళ్ళలో ఏం జరగలేదనకండి, బ్రహ్మాండంగా జరిగింది అభివృద్ధి. అదంతా తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు హాయిగా ఇప్పుడు నడుపుకోవటమే. అంటే వాడు పెద్ద ప్రత్యేకంగా ఇంత అవస్థ పడకల ఈ 70-80 ఏళ్ళ బట్టి ప్రభుత్వాలు పడ్డ అవస్థ వాళ్ళకే ఉందండి. రెడీమేడ్ ఏదో అంటారు సార్, ప్లగ్ ఇన్ ప్లే అలా అయిపోయింది. వాళ్ళకి ఏముంది, హాయిగా వస్తారు, నడుపుకుంటారు. వాళ్ళకి ఏముంది, శ్రమ ఏముంది, ఏమన్నా చెమట ఓడిచారా వాళ్ళు? కాబట్టి అది కాదు ఇక్కడ క్వశ్చన్. 10% కావచ్చు ప్రయాణికుల మీదకి, అయినా 10%లో 8% రైళ్ళని వాడుకునేవాళ్ళు అతి బీదవాళ్ళు. కరెక్ట్, వాళ్ళ సంగతి ఏంటి? కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రైవేటైజేషన్ తప్పదనుకున్నప్పుడు చేయండి, కొన్ని షరతులు పెట్టండి. ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి అంటారు కదా, వెల్త్ క్రియేట్ అవుతుందంటున్నారు కదా. కొంత వాళ్ళకి పేదవాళ్ళకి ఇవన్నీ సౌకర్యాలు కల్పించడానికి కోసం ఉపయోగించండి. ఏమీ చేయకుండా మేము ఒప్పజెప్తాం అంటే పద్ధతి కాదనేది. డెఫినెట్లీ దట్స్ ఎ గుడ్ పాయింట్ అండి, అందులో డౌట్ లేదు.
No, I also agree with you అండి. What I am saying, let us see the వెంకట్ గారు, positive side అని చెప్తున్నా. వెంకట్ గారు. I am not saying వస్తున్నారు, that వస్తున్నారు. ఏమీ జరగలేదంటలేదండి, జరిగింది. ఒకసారి అంటగట్టేమని నేను చెప్పట్లేదండి. లెట్ us see the శ్రీనివాస్ positive గారు. side of that also చెప్తున్నాను. ఒక పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది అని మీకు చెప్తున్నా. Right, right, okay, గఫూర్ గారు మాట్లాడండి. చెప్పేమని I am not endorsing that. I fully వెంకట్ agree with గారు, you. మాట్లాడండి, గఫూర్ గారు. Benefit. ఆ సోదరుడు రైల్వేల గురించి చెప్తున్నాడు. క్రాస్ సబ్సిడీ జరుగుతుంది రైల్వేలో ఈరోజు, అవసరం అది. కార్గో ద్వారా వచ్చినటువంటి ఆదాయము ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో తక్కువ ఛార్జీలతో దేశం నడుస్తుంది. అది ప్రజలకు ఉపయోగం. అది ఆ రకంగా కార్పొరేట్ ద్వారా కొంత ట్యాక్స్ చేసి మామూలు సాధారణ ప్రయాణికుడు ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు చేసేటువంటి ప్రక్రియ ఎటువంటి 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఉక్కు పరిశ్రమను 13,000 కోట్లకు పోస్కో కంపెనీకి ఇవ్వడం దేశద్రోహం అవునా కాదా? ఈ రోజు ఎల్ఐసి లాంటి లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తుల్ని మీ అదానికో అమ్మానికో అప్పచెప్పేటువంటి కుట్ర, ఇది దేశానికి వ్యతిరేకం అవునా కాదా? ప్రజా వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో మీరు తీసుకొని పోతున్నారు. సర్వస్వం అమ్మడం ఇది దేశానికి మంచిది కాదు. దేశ ప్రజలకు ఏవైతే అవసరమో ప్రజల కోసం పెట్టండి. మీరు కొన్ని రంగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఉదాహరణ, డ్రైవర్లెస్ కార్లు వచ్చినాయని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ కార్లు వస్తే దాన్ని మీరు కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఈ దేశంలో ఇప్పటికే నిరుద్యోగం రేపు ఏం కాబోతుంది? కొద్దిమంది కార్పొరేటర్ కాదు, ఈ దేశం మంది ప్రజలు వాళ్ళ సంక్షేమాన్ని చూడండి. మాట్లాడండి గఫూర్ గారు, 1 సెకండ్ సంక్షేమాన్ని చూడకుండా దుర్మార్గమైంది, ప్రజా వ్యతిరేకమైంది. ఫరూక్ గారు ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడితే మనం ఏం చెప్తామండి? ప్రతిదీ రాజకీయ కోణంలో మాట్లాడేసి ఆలోచన చేస్తే ఏం చెప్పలేము. ఇద్దరు అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు వాళ్ళు కూడా ప్రైవేటీకరణని మనం వ్యతిరేకించొద్దు, ప్రపంచంలో మార్పులను మనం స్వాగతించాలి, కానీ దాంట్లో హ్యూమన్ ఫేస్ ఉండాలనేటువంటి విషయంలో మేము కూడా ఏకీభవిస్తామండి. దాంట్లో హ్యూమన్ ఫేస్ ఉండాలా, పేద ప్రజలకు మేలు చేయాలా, ఆ దృష్టికోణంలో చూసి ప్రైవేటీకరణను స్వాగతిస్తున్నాం అంటే అందరం కూడా అప్రిషియేట్ చేయొచ్చు, ముందలిపోవచ్చు. మీకు ఉన్నటువంటి అభ్యంతరాలను ప్రభుత్వాలకు కానీ దేనికైనా తెలియజేయచ్చు, అంతే తప్ప గుడ్డిగా మొత్తం కూడా డ్రైవర్లెస్ కార్ ఎలక్ట్రికల్ కార్లను వద్దంటే డీజిల్ 100 రూపాయలు కారణంగా వాళ్ళ డ్రైవర్లెస్ కార్లు వస్తున్నాయి, ఎలక్ట్రిక్ ఛార్జ్ పెట్టేసుకునేటువంటి కార్లు వస్తున్నాయి. అవి వద్దని చెప్పేసి మనం ఆగుతామా? ఇవాళ సోలార్ ఎనర్జీ వస్తున్నది, దాన్ని ఆపేద్దామా మనం? అంటే ప్రపంచంలో మార్పులను మనం వ్యతిరేకించామా? వెంకట్ గారు వినండి, ఒకటే విషయం చెప్తా వినండి. ఇలా క్యాన్సర్ పేషెంట్లని ఇవాళ ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. మనం డాక్టర్లు చెప్పేదానికంటే కూడా IBM వాట్సన్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా 4 రెట్లు మంచి ఫలితాలను తీసుకొచ్చేటువంటి సాఫ్ట్వేర్ వచ్చింది. ఈ రోజు దాన్ని అడాప్ట్ చేసుకుందామా లేదా? మన సర్వీసెస్ సెక్టర్ మాట్లాడుకుందాం. రైల్వేలను ప్రైవేటీకరణ చేసి ఇవ్వండి, రైల్వేలను ప్రైవేటీకరణ చేసి రైల్వే జోన్ మాట్లాడి శివకుమార్ గారు. అసలు ఇంటర్నెట్ అలానే ఇంటర్నెట్ ఎలా వచ్చిందండి? అమెరికాలో ప్రజలకు మేలు చేసినందుకు మంచి తప్పేముంది, కల్పించి దానికి అనుగుణంగా ఆలోచన చేస్తే ఒక్క నిమిషం ఆగండి. అమెరికాలో రైల్వేలను చేసిన కోచ్లనే వాడుకుంటా డిఫెన్స్ మినిస్ట్రీ అంటే మన ఫెసిలిటీస్ లేకుండా మన ఇష్టం టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ కి ఎవరు వ్యతిరేకం కాదు, ఎవరు వ్యతిరేకం కాదు. ఇవన్నీ తీసుకొని పెట్టుబడిదారులకు ఇస్తున్నారు. శ్రీనివాసరావు గారు, ఒక నిమిషం. కేంద్రం వాటా 13% ఉంది GMR ఎయిర్పోర్ట్ అనుకుందాం. సరే, ఇప్పుడు తప్పుకుంటుంది. ఆ GMR సంబంధించి అంటే ఆదాయ మార్గాల కోసం కేంద్రం అమ్ముకుంటుంది. రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్ముకుంటుంది కదా, ఆయా రాష్ట్రాలు, వాటికి కూడా అవకాశం ఉంటుంది కదా. కేంద్రం అమ్ముకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమ్ముకోవు? ఇక మీకు నియంత్రణ అనేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆవు చేలో వేసే దూడగట్టుల మీద కదండి అన్నీ నడుస్తాయి. నా పాయింట్ ఏంటంటే
అమ్మటాలు కొనటాలు వీటిని గురించి నేనేం పట్టిన ఇప్పుడు ఆదాని అంబానీకి ఇవ్వడం కోసమే చేస్తున్నాను, నేను కూడా అలాంటి ఆరోపణ చేయను. కానీ ఎలా జరుగుతాయంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు ప్రభుత్వం చేసే పనులు రేపు ప్రైవేటు వాళ్ళు చేస్తారు. ఒకప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ప్రైవేటు రంగ బ్యాంకులన్నింటినీ తీసుకొచ్చి నేషనలైజ్ చేసింది. అట్నే రేపు పొద్దున ఇవన్నీ ఆదాని అంబానీకి ప్రస్తుతం రాకపోయినా రేపు పొద్దున ఇంటర్నేషనల్ ఏమైతే టేక్ ఓవర్ అనే ఒక పదం ఉంది. వాళ్ళు చిన్న వాళ్ళ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసేసుకుంటారు. చివరికి ఒక గొడుగులోకి పోయే మాట వాస్తవం, కానీ వాళ్ళు ఇదంతా వాళ్ళ కోసమే చేస్తున్నారని చెప్పి మనం ఆరోపణ చేయకూడదు. కానీ అల్టిమేట్గా జరిగేది అదే. ఓ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి అనుకోండి, పెద్ద చేప చిన్న చేపను మింగినట్టు మింగుతాయి, అవి తప్పదు. ఇక ఒకప్పుడు ప్రభుత్వం చేసిన పని రేపు ప్రైవేట్ రంగం చేస్తుంది. దీని గురించి నేను బాధపడలేదు. కానీ ఒక ప్రభుత్వ రంగంలో ఇప్పటి వరకు జరుగుతున్నాయి. ఒకటి, మన దేశం ఎంత లేదన్నా కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఇది బిగ్గెస్ట్ ఇష్యూ అండి. ఒకప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఏం చెప్పండి, డిగ్గే పిట్ అండ్ కవర్ ఇట్ అంటే ఒక గుంట తవ్వండి, ఒక గుంట పూడ్చండి. గుంట తవ్విన వాడికి ఒక ఉద్యోగం, గుంట పూడ్చిన వాడికి ఉద్యోగం అంటే నవ్వారు కూడా. అంటే ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటూ పోయినారు. ఇప్పటికి కూడా ఇంత చేసినా కూడా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇవాళ ఒకప్పుడు విపరీతమైనటువంటి ఉద్యోగులను పెట్టుకొని ప్రభుత్వ రంగం ఏమో సరిగ్గా చేయలేకపోయింది. ఇవాళ అతి తక్కువ సిబ్బందిని పెట్టుకొని ఈ ప్రైవేట్ రంగం కూడా ఇదే చేస్తుంది. ఇవాళ ఈయన ఊబెర్ ఇవన్నీ చెబుతున్నారు. ఊబెర్ ఇవన్నీ కొత్తగా వచ్చినాయి, ఉన్న వాటిని రిప్లేస్మెంట్ కాదు అది. ఇవాళ చేస్తున్నది అది కాదు కదా. రైల్వేస్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వటం, లేకపోతే ఎయిర్పోర్ట్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వటం. నేను అందుకే చెప్పేది, ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించండి, ఊబర్లను ప్రోత్సహించండి, రకరకాల వాళ్ళని ప్రోత్సహించండి. కానీ ఉన్న ప్రభుత్వ సంస్థల్ని మీరు ప్రైవేటీకరణ చేసేటప్పుడు మాత్రం కాస్త ముందు వెనక ఆలోచించి చేయండి, అంతకంటే ఏం లేదు. తప్పదు, ఇది ఆగే పద్ధతి అయితే కాదు. ఇవాళ ఇక్కడ ఒక భారతదేశానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఇది ఆల్ ఓవర్ వరల్డ్ జరగబోతోంది. ఇది జరుగుతుంది. జరిగినప్పుడు మన దేశ పరిస్థితుల్ని, మనకున్న కండిషన్స్ని అర్థం చేసుకొని వీలైన విధంగా దాని మార్పుకి మీరు శ్రీకారం చుట్టారు. కాసా గారు మాట్లాడండి. వెంకటేశ్వర గారు, ఇంతకుముందు అందరు చెప్పినట్టుగా ప్రైవేటీకరణ ఇన్విటేబుల్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే వ్యూహాత్మక రంగాలను మాత్రమే పక్కన పెట్టేసి మిగతా రంగాలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ప్రభుత్వ విధానము. అయితే దీంట్లో ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, పేద ప్రజలకు సేవ ఏదైతుందో సర్వీస్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజల సర్వీస్ నుంచి పక్కకు జరగవద్దు, హ్యూమన్ ఫేస్ ఉండాలి. ప్రభుత్వం ఆ దృష్టికోణంలో ఆలోచన చేస్తుంది. పేద ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సర్వీస్ రంగంలో మంచి సదుపాయాలు కల్పించడం కోసం, మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో మేము ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకుండా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. అది ప్రభుత్వ విధానం. మనం ఆ రకమైనటువంటి విధానంలో మీరందరూ కూడా సహకరిస్తే మంచిది అనేది. నరేష్ గారు మాట్లాడండి. ఒక్కొక్కరి శివకుమార్ గారు, నరేష్ గారు మాట్లాడండి. ఒకటండి, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి అర్థం చేసుకోండి మీరు. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మా దగ్గర డబ్బులు లేవు, వీ డు నాట్ హ్యావ్ మనీ, ఆర్బీఐ దగ్గర నుంచి బారో చేసుకునే పరిస్థితిలో ఉంది. సో దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఇంప్రూవ్ ద సర్వీసెస్. ఇండియా పాపులేషన్ పెరుగుతున్నప్పటికీ, ట్యాక్సీలు పెరుగుతున్నప్పటికీ వాళ్ళకి డబ్బులు లేకుండా లేని పరిస్థితి. జిఎస్టీ షార్ట్ ఫాల్, స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన జిఎస్టీ కూడా ఇవ్వలేని పరిస్థితి. సో ఎక్స్పెక్టింగ్ ద గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ద సర్వీస్ అనేది జరగదు అని అర్థం చేసుకోమని గవర్నమెంట్ క్లియర్గా చెప్పకుండా చెప్తుందండి. మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేని వల్ల అమ్మవలసి వస్తుంది. సో ఎక్స్పెక్టింగ్ దెమ్ టు ఇంప్రూవ్ ద సర్వీసెస్ జరిగే పని కాదండి. సో మనం అడిగేది, అందరూ ప్యానలిస్ట్ చెప్పేది ఏంటంటే, పబ్లిక్ సర్వీస్ పెరగాలి, ఫెసిలిటీస్ పెరగాలి, బట్ ఒక ట్రాన్స్పరెంట్గా కీపింగ్ ద కామన్ మ్యాన్ మైండ్ అండ్ కామన్ మ్యాన్స్ వెల్ఫేర్ ఇన్ మైండ్ చేస్తే బాగుంటుందని అందరూ ఒపీనియన్ అండి. సో డెఫినెట్లీ ప్రైవేట్ సంఘ కెన్ ప్రొవైడ్ ఎ బెటర్ సర్వీస్, బట్ ఇట్ విల్ కమ్ విత్ ఎ కాస్ట్. ఇప్పుడు ఎలాగైతే అందరూ ఫోన్లు ఎలాగైతే వచ్చినాయో, ఫోన్లు ఇనీషియల్గా కాస్ట్ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఫైనల్గా కాంపిటీషన్ వల్ల కాస్ట్ తగ్గిందండి. సో ఇనీషియల్గా కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉండి నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువ ఉంటే డెఫినెట్ గా కాస్ట్ విల్ కమ్ డౌన్ అండ్ సర్వీస్ విల్ గో అప్. ఓవరాల్ గుడ్ జరుగుతుంది. కేంద్రం వాటా 13% అమ్ముకుంటుంది, రేపు రాష్ట్రాలు కూడా అమ్ముకుంటున్నాయి. కానీ అమ్ముకుంటాయి. ఇది కూడా అంటే ప్రభుత్వ నియంత్రణ, కంట్రోల్ అనేది ఎక్కడ ఉంటుంది? ప్రభుత్వ నియంత్రణ అనేది ఉండదు కదా అంటున్నా. అంటే ఇప్పుడు ఎయిర్వేస్ లో వాళ్ళ కంట్రోల్ ఉండాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సిన గవర్నమెంట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? వీ హ్యావ్ నో బిజినెస్, మాకు బిజినెస్ చేయవలసిన పని లేదు. Government has a separate objective to run the government but not to do business now. In the globalized economy, private players with specific capabilities can handle the business better అని వాళ్ళ అభిప్రాయం అండి. సో దాన్ని మనం కాదనుకుంటా వేరే గవర్నమెంట్ మనం చెప్పిందే కరెక్ట్ అంటే మనం ఎలక్షన్స్ నుంచి మనమే గెలిచి మన పాలసీ పెట్టి యాజ్ ఆఫ్ నౌ పబ్లిక్ హావ్ గివెన్ దెమ్ ఎ మ్యాండేట్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ డు నాట్ వాంట్ టు డూ బిజినెస్, ఓన్లీ గవర్నెన్స్. లెట్ ద పబ్లిక్ సెక్టర్ which has expertise do that business. శివకుమార్ మాట్లాడండి. సో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే డోంట్ హ్యావ్ ద మనీ అండ్ పెట్టుబడి పెడితే కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు.
వాళ్ళు బ్యాంకులు కూడా అమ్మేస్తున్నారు. మీరు చూస్తే దే ఆర్ నాట్ ఈవెన్ కీపింగ్ ద బ్యాంక్స్. బ్యాంక్ ఆల్సో ఇస్ బీయింగ్ ప్రైవేటైజ్డ్. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రైవేటైజ్డ్. సో దే డోంట్ వాంట్ టు డూ ద బిజినెస్ ఆఫ్ service. They want the public to do the service sector. They only want to do governance, defense, main security of the country చూసుకుంటా మిగతా అంతా లెట్ ద పబ్లిక్. రైల్వే లాంటి విత్త సేవా రంగాన్ని కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ అవసరం. కానీ ఇప్పుడు లిబరలైజ్డ్ ఎకానమీలో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదండి. ఇప్పుడు జిఎస్టీ డబ్బులు ఇస్తారు, డబ్బులు లేవు, ఇన్సెంటివ్స్ అన్నిటి ఆర్బీఐ నుంచి బారో చేసుకుంటారు కదా. దే డు నాట్ హ్యావ్ ఎనీ మనీ టు డూ డెవలప్మెంట్. డబ్బు కావాలని అమ్మేస్తారు ఇవన్నీ. జస్ట్ ఫర్ మనీ దేర్ సెల్లింగ్. చేసుకోవాల్సింది అంటే వాళ్ళు పెన్షన్లు శాలరీస్ పే చేస్తా కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా దే ఆర్ సెల్లింగ్ ద అసెట్స్. దే జస్ట్ సెల్లింగ్ ఇట్ బికాజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ మనీ అండి. సో సర్వీస్ జరగదు. వాళ్ళ గవర్నమెంట్ ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు జరగదండి. దే హావ్ కమ్ టు ఎ స్టేజ్ బట్ అలౌ పబ్లిక్. బట్ అది ట్రాన్స్పరెంట్ చేస్తారా, పూర్ పీపుల్ ప్రయోజనం జరుగుద్దా లేదనేది దట్స్ వాట్ వీ నీడ్ టు ఎన్ష్యూర్. రైట్, శివకుమార్ మాట్లాడండి. లాజిక్ లేని ఆర్గ్యుమెంట్ అండి. డబ్బులు ఎందుకు లేవు అంటే డబ్బులు ఎక్కడ ఉందని మేము చెప్తాం. మీకు తెలీదా, మాకు తెలీదా, దేశ ప్రజలకు తెలీదా డబ్బులు ఎక్కడ ఉందని? 5 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు రాయితీలు ఇస్తుంటే కార్పొరేట్లకి, ఆ డబ్బులు ఎందుకు రాయితీలు ఇవ్వాలి? ఆ 5 లక్షల కోట్ల రూపాయలు మీకే వస్తుంది. లోటు బడ్జెట్ ఉండదు అసలు. సింపుల్ ఎకనామిక్స్. ఈ ఈ డబ్బులు తీసుకొని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి, ప్రజల వెల్ఫేర్ లో పెట్టండి. మీరు యూరోప్ లో మీరు తీసుకుంటే ఈ సబ్సిడీ ఏదైతే ఉందో భారతదేశంలో రైల్వేలో సబ్సిడీ ఇస్తున్నాం. 43 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. 100 రూపాయలకి 42 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఓకే, సబ్సిడీ ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వం ప్రకటిస్తుంది, కానీ రైల్వే ఇస్తుంది. మేము అనేది ఏమంటే ప్రభుత్వం ప్రకటించినప్పుడు ప్రభుత్వం ఇవ్వాలి, రైల్వే పైన భారం పెట్టొద్దు. మీరు రైల్వే ఇచ్చినప్పుడు రైల్వేకి ఫండ్స్ ఉండదు. ఫండ్ షార్టేజ్ అయితే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ట్రైన్లు ఎక్స్పాన్షన్ కి డబ్బులు ఎక్కడ ఉంటుంది? యూరోప్ లో మీరు చూస్తే, ఫ్రాన్స్ లో, మీరు యూరోప్ కంట్రీస్ ఏ కంట్రీ అయినా చూడండి, అక్కడ గవర్నమెంట్ అనేది సబ్సిడీ చేస్తుంది, సబ్సిడైజ్ ఇస్తుంది. ట్రాన్స్పోర్ట్ కి సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? ఇది ప్రధాన ఆర్గ్యుమెంట్. నరేష్ గారు మాట్లాడతారా? తర్వాత మీరు జంగాం నుంచి, భోంగీర్ నుంచి ఇప్పుడు మనం ఎందుకు ఇవ్వట్లేదు క్వశ్చన్ చేయొచ్చండి. బట్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది కదా, వీ డు నాట్ హ్యావ్ ద మనీ. ప్రస్తుతం పరిస్థితి అంటే దే ఆర్ ఇన్ డెఫిసిట్ అండి. వాళ్ళు దే ఆర్ ఇన్ రెవెన్యూ షార్ట్ ఫాల్. They don't want to do they have decided, public have given the mandate, they have decided that we don't have the money. ఓపెన్ గా చెప్తారు కదా డబ్బు లేదు. ఇంకా గఫర్ గారు ప్లీజ్ కొంచెం వినండి. ఇప్పుడు నరేష్ గారు మాటికి ఏమంటారంటే దే డోంట్ హ్యావ్ మనీ అని. ఇప్పుడు శివకుమార్ గారు చెప్పారు, ఇప్పుడు బడ్జెట్ లో మీరు పన్నులు వేసింది మీరు వసూలు చేయకుండా సంవత్సరానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తున్నారు. ఎవరినైనా సోము అంటున్నా నేను. మేము మ్యాండేట్ ఇచ్చింది ఈ రకంగా దోచిపెట్టడానికి కాదు. మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఉండేటువంటి వసూలు చేసి ప్రజలకు ఖర్చు పెట్టాలా? మీరు అప్పు చేసి పప్పు కూడు కాదు. మీరు ఆదాయాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాలా? ఆదాయం అంతా మీరు 1,76,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చారు. 1,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చారు. ఎవరినైనా సొమ్మని, ఎవరు జాగిరిది, ఎవరు అనుమతి తీసుకున్నారు, ఏ ప్రజలు ఆమోదం తెలుపుతారు, ఎవరు మ్యాండేట్ ఇచ్చారు? కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కేవలం కార్పొరేట్ల యొక్క ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల్ని, దేశ ప్రజల్ని బలిపెడుతుంది. కాబట్టి అన్నింటా ప్రైవేటీకరణ, ప్రజల యొక్క ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారు, కారు చౌక్గా అమ్మేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది ప్రజలకు మంచిది కాదు. టెక్నాలజీ అడ్డుకునే పరిస్థితి లేదు గఫూర్ గారు, అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం విశాఖ స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం, బ్యాంక్ ఉద్యోగులు పాపం నిన్న ఇవాళ సమ్మెలో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని తరిమేస్తాం. 2 సంవత్సరాలే ఉంది. ఈ ప్రభుత్వాన్ని తరిమేస్తాం. వాళ్ళు గఫూర్ గారు ఎందుకంత ఆవేశంగా మాట్లాడడం? ఇది ఉపన్యాసాలు ఇచ్చే సమయం కడుపు కాలుతుంది. మీ విధానాలకు కాలం చెల్లింది. కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఎక్కడుందో, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది. మళ్ళీ మీ కనుక మంచిదైతే మీరు మీ ప్రజలలో విధానాలు చెప్పుకొని మీరు గెలవండి. మీరు మార్పుకు అంతే తప్ప మీ విధాన కారణంగానే, మీలాంటి ఫాసిస్ట్ విధానాల కారణంగానే ఇవాళ దేశం ఈ రకంగా తయారైంది. మీరు చేసినటువంటి వెస్ట్ బెంగాల్ చేసింది ఏంటో చెప్పండి.
కేరళలో ఏం చేస్తున్నారు, అభివృద్ధి ఏంటో చెప్పండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 66 సీట్లు వస్తే మీకు ఏం చేస్తున్నారో చెప్పండి. మీ విధానాలను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. మీ విధానాలను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. మీ సిద్ధాంతానికి అసలు విలువ లేకుండా అయిపోయింది. ప్రభుత్వాల పరంగా మాట్లాడండి. మీరు పార్టీల పరంగా భారతీయ జనతా పార్టీ గఫూర్ గారు మీరు చెప్పండి. ఈ రోజు ఏమైంది, దేశాన్ని పార్టీ పెడుతున్నారు. గురుమూర్తి ఏమైనాడు, మీ గురుమూర్తి పండుకున్నాడా? టైం అవుతుంది. ప్రజలలో మాట్లాడండి. ప్రజలకు గల ప్రపంచం ఏ రకంగా ఇస్తుంది, మనం ఏ రకంగా పోవాలని ఆలోచన చేయాలండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఏ రకంగా ఏదో ఆవేశంగా మాట్లాడితే మారిపోయేది ఏముంటుంది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏ రకంగా కల్పించాలని చెప్పేసి మాట్లాడండి. ఓవరాల్ గా ప్రైవేటైజేషన్ అనేది ఆగే పరిస్థితి లేదు. మనం ఎక్కడ చూసినా కూడా మనం అన్ని ఇష్యూ చూస్తున్నాం. రైతు సాగు చట్టాల మీద ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే కూడా అవసరం ఒకటే 1 year పోస్ట్పోన్ చేసుకుంటే తప్ప చట్టాల విషయంలో రద్దు విషయం వెనక్కి పోతున్నారు. ప్రైవేటైజేషన్ కూడా అన్ని రంగాల్లో అది చాలా స్పీడప్ అవుతుంది. ఈ ఉన్న 2 నెలల్లో చాలా అన్ని రంగాల్లో అవుతాయి. కానీ నాణ్యమైన సేవలు, తర్వాత మిగిలిన ఆర్థిక సంక్షోభం ఇవన్నీ కూడా నిజంగా గట్టెక్కుతాయా? వెంకట్ గారు, నేను ముందే చెప్పాను, నిర్ణయం అనివార్యమైనప్పుడు దాంట్లోంచి పాజిటివ్గా మనం ఏమి సాధించాలనేది ఆలోచించాలి. అటు కాకుండా దానికి అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల ఏంటంటే మనకు రావాల్సినవి పోతాయి. రాష్ట్ర విభజనప్పుడు ఇదే జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ విభజన అనివార్యం అనుకున్నప్పుడు అనుకూలమైనటువంటి డిమాండ్లు పెట్టి సాధించుకుంటే ఇప్పుడు వచ్చాయి. అటు కాకుండా విభజన అయిపోయింది, సమైక్యంగా ఉండాలని ఆందోళన చేశారు తప్పితే విభజనకు అనుకూలంగా లేదు. విభజన వల్ల సాధించుకోవాల్సినవి కూడా రాకుండా పోయినాయి వాళ్ళకి, చెబుతున్నాను. అలానే ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టి వాడు వెనక్కి పోనప్పుడు ఏం చేయాలి? అక్కడ పనిచేసే కార్మికుల సంగతి ఏంటి, వ్యవహారం ఏంటి, రిజర్వేషన్లు ఏంటి, ఇలాంటివన్నీ ముందు పెట్టుకోవాలి. అయ్యా మీరు నిర్ణయాన్ని మీరు ఎట్టగా వెనకపోరు, ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవి సాల్వ్ చేయండి అని చెప్పి అక్కడ వివేచనకు పని చెప్పబోతే ఇవాళ జరుగుతాయండి. ఎయిర్పోర్ట్లో జరుగుతాయి, రేపు పొద్దున రైల్వేలు జరుగుతాయి. పంచమసమతి అది, దాన్ని ఎవడు ఆపలేడు. చేసినప్పుడు వీళ్ళు కార్మిక సంఘాల వాళ్ళు, ఉద్యోగ సంఘాల వాళ్ళు ఏం చేయాలంటే మా సంగతి ఏంటి, మా డిమాండ్లు ఏంటి, ఏంటి, సర్వీస్ సెక్టర్ ఏంటి, వాటికి సంబంధించిన షరతులు పెట్టి వాటిని ఒప్పించే ప్రయత్నం చేసుకోవాలి. అది చేసుకోకపోతే చివరికి ఏమవుతుంది, వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసేసుకుంటారు. చివరికి మనకు రావాల్సిన ఏమి రాకుండా పోతాయి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ రీత్యా వీళ్ళకు ఉన్నటువంటి జనాన్ని మెప్పించాలి, ఒప్పించాలి. మీరు చేస్తామని ఓపెన్గా చెప్పగలగాలండి. అది చేయాలి. అది చేయకుండా మేము ఆపేస్తాం అని రైలు అడ్డంగా పోతే కాదు. అది కాకుండా వచ్చేది పోతుంది, అది రాకుండా పోతుంది. రైట్, ఇది వాడి చర్చ కార్యక్రమం. పరామర్శింది. మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న శ్రీనివాసరావు గారికి, వెంకటేశ్వర గారికి, నరేష్ గారికి, గఫూర్ గారికి, శివకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.